వెల్కమ్ టు న్యూస్ అడ్డా. విజయ్ది నిజాయితీ విజయ్ది నిజాయితీ, జగన్ది మోసమట. రాజకీయాల్లో మతం, నైతికత, నిజాయితీ అనేవి ఎప్పుడు చర్చనీయాంశాలే. తమిళనాడు ఎన్నికల్లో టీవీకి అధినేత విజయ్ సాధించిన విజయాన్ని వైసీపీ నేతలు జగన్ ఘనతగా చెప్పుకుంటున్నారు. దీంతో చాలా అంశాలు చర్చకొస్తున్నాయి. వాటిలో ఒకటి మతం. క్రైస్తవ మతానికి చెందిన విజయ్ తన మతాన్ని దాచుకోకుండా బహిరంగంగా చర్చికి వెళ్తూ మోకాళ్లపై నడిచి ప్రార్థనలు చేస్తూనే ప్రజల మద్దతు కోరారు. ఎక్కడా ఎవరిని మోసం చేయకుండా తన అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఆయన చేసిన నిజాయితీ రాజకీయాలకే తమిళ ప్రజలు పట్టం కట్టారు. విజయ్ తన పేరును సి జోసెఫ్ విజయ్ అని గర్వంగా చెప్పుకుంటూ తన మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఎక్కడా హిందూ ఓట్ల కోసం తన మతాన్ని దాచలేదు. దీనికి భిన్నంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తాను క్రైస్తవుడని తెలిసే ప్రజలు 2019లో ఓట్లేశారనే సంగతిని మర్చిపోయారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం హిందూ దేవాలయాల సందర్శనాలు, హోమాల్లో పాల్గొనడం వంటివి చేసి హిందువులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ నుండి నేర్చుకోవాల్సింది ఫోటోలు పెట్టుకోవడం కాదు, రాజకీయాల్లో ఉండాల్సిన కనీస నైతికత, నిజాయితీ. తన మత ధృవీకరణ విషయంలో విజయ్ చూపిన ధైర్యం జగన్లో ఎందుకు లేదనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. విజయ్ 108 స్థానాల్లో గెలిచి ఒంటరి పోరాటం ద్వారా తన సత్తా చాటారు. ఆయన మైనార్టీల ఓట్లతో పాటు అన్ని వర్గాల ఆదరణ పొందడానికి కారణం ఆయన మాటల్లోని స్పష్టత. జగన్ తన రాజకీయ ప్రస్థానంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నామని చెబుతున్నప్పటికీ అది కేవలం ఓట్ల కోసమేనా అనే అనుమానాలు ప్రజల్లో కలిగాయి. అందుకే 2024 ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాజయం ఎదురైందని, కనీసం ఇప్పటికైనా విజయ్ లాంటి కొత్త తరం నాయకుడి నుండి ఓపెన్ పొలిటికల్ ఐడెంటిటీని జగన్ నేర్చుకోవాల్సిందే. తన మతాన్ని దాచేసుకొని హిందూ అని నమ్మించే ప్రయత్నం కన్నా తన ప్రభు బిడ్డలని ధైర్యంగా చెప్పుకుంటేనే నిజాయితీగా ఉంటుంది, నైతికతగా ఉంటుంది. దక్షిణాది రాజకీయాల్లో కేవలం గ్లామర్ ఉంటే సరిపోదని, ప్రజలకు నాయకుడిపై నమ్మకం కలగాలంటే నిజాయితీ ఉండాలని విజయ్ నిరూపించారు. జగన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను మార్చుకొని తన మత విశ్వాసాలను దాచుకోకుండా లేదా మభ్యపెట్టకుండా నిజాయితీగా రాజకీయాలు చేస్తేనే ప్రజలు మళ్లీ ఆదరిస్తారు అనేది బహిరంగ సత్యం. మరి విజయ్ నుండి జగన్ నైతిక పాఠాలు నేర్చుకుంటారా, లేక కేవలం క్రెడిట్ చోరీకే పరిమితమవుతారా అన్నది వేచి చూడాల్సిందే.